నమస్తే అమ్మ. ఇప్పుడు భార్యాభర్తల మధ్య విభేదం అనేది వాళ్ళ మధ్య వివాదాలు అనేది పిల్లలపైన చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పిల్లల యొక్క ఎదుగుదలకి ముఖ్య పాత్ర పోషించేది పేరెంట్సే. ఆ పేరెంట్స్ మధ్య ఇలా వివాదాలు వచ్చేటప్పుడు అది పిల్లలపైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దాని గురించి ఏం చెప్తారు? పిల్లల ఎదుగుదలలో అమ్మా నాన్నల పాత్ర కోసం అడుగుతున్నారు, అంతే కదా. ఇప్పుడు అమ్మా నాన్నల పాత్ర అంటే అమ్మా నాన్న ఎప్పుడవుతారు? సంతానం కలిగాకే. ఏదో ఒక పాయింట్లో వీళ్ళు కాంప్రమైజ్ అయితేనే కదా పిల్లలు కలిగేది. ఈ కలిగిన పిల్లల్ని సజావుగా పెంచడం అమ్మా నాన్న బాధ్యత. లోకసహజంగా జరిగేది. ఒకవేళ అమ్మా నాన్న లేరనుకోండి, పిల్లలు ఎక్కడైనా రోడ్డు మీద ఏదో రకంగా బయటికి వెళ్ళిపోతే వాడి జీవితం ఎలాగైనా ఉండొచ్చు. కాకపోతే మన దగ్గరే ఉన్నప్పుడు, అమ్మా నాన్న దగ్గరే ఉన్నప్పుడు సాధ్యమైనంత సరి అయిన భోజనం, సరి అయిన నిద్ర, సాధారణమైనదైనా సరి అయిన విద్య, ఆ తర్వాత సరి అయిన కుటుంబ వాతావరణం ఇవ్వాల్సిన బాధ్యత పేరెంట్స్దే. అదంటే ఇది నేనే ఎందుకు చేయాలి అని ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకుంటుంటే కుదరదు కదా. ఇదివరకటి కంటే ఇప్పుడు మరి ఉద్యోగాల వల్ల కావచ్చు, చదువుల వల్ల కావచ్చు, రకరకాల సామాజిక పరిస్థితుల వల్ల కూడా విడిపోటాలు, భార్యాభర్తలు కొట్టుకోటాలు, ఆ రకమైన కేసులు హెచ్చుగా కనపడుతున్నాయి. అయితే ఈ ఎక్కువగా కనపడే నేపథ్యంలో అలాంటి పరిస్థితుల్లో ఉండే పిల్లలు చక్కటి నాగరికుడుగా అంటే సరైన మనిషిగా ఎదగడానికి అవకాశం చాలా తక్కువ. ఇప్పుడు వాడు ప్రపంచాన్ని ఎలా తెలుసుకుంటాడండి? ఒక పిల్లాడు మన ఇంట్లో ఏం వండుతామో అది తింటారు, అంతే కదా. మనం ఏమి వండుకుంటామో, కాకరకాయ కూరే వండుతారు వండేమనుకోండి, కాకరకాయ కూరకు అలవాటు పడతారు. కాదు పప్పు పాయసమే వండుకుంటాం, పిల్లలు పాయసానికి పప్పుకి అలవాటు పడతారు. అట్లాగే మనం పోట్లాడుకుంటూ ఉంటే పోట్లాటకి అలవాటు పడి పోట్లాడడమే సహజమైన సంగతిగా పిల్లలు భావించే ప్రమాదం ఉంటుంది. అప్పుడు వాళ్ళు మిగిలిన వాళ్ళతోటి సజావైన సంబంధాలు ఏ రకంగా నెరపగలుగుతారు? నెరపలేరు, మొదటిది. తర్వాత జీవితం పట్ల ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అమ్మ నాన్న కొట్టుకుంటారు, నాన్న బయటికి వెళ్ళిపోతాడు, లేదా అమ్మే బయటికి వెళ్ళిపోతుంది, వంటలు చెయ్యరు, పిల్లలకి అన్నాలు పెట్టరు, వాళ్ళు ఏదో దొరికింది తినాలి. ఇప్పుడు ఎంత ఇన్సెక్యూరిటీ ఉంటుందండి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియకపోతే వాడు సరైన మనిషిగా ఎట్లా పెరుగుతాడు? సరిగ్గా ఎదుగుదల ఎలా ఉంటుంది? శారీరక ఎదుగుదలతో పాటు మానసికమైన ఎదుగుదల కూడా చాలా అవసరం కదా గుడ్ సిటిజన్కి. ఇప్పుడు ఇలాంటి పిల్లలు హెచ్చుగా కనుక అంటే సమాజంలో కొట్టుకునే భార్యాభర్తలు ఉండి వాళ్ళ తాలూకు సంతానం ఉంటే ఫ్యూచర్ జనరేషన్ ఏ రకంగా ఉంటుంది? వీళ్ళు ఎవరితోటి సత్సంబంధాలు నెరపలేరు, ఎప్పుడూ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ తోటే ఉంటారు, ఇతరులని నమ్మరు. పక్కవాడిని నమ్మకపోతే ఏ రకంగా ఉద్యోగం చేస్తాడు వాడు? చదువు సంగతి పక్కన పెట్టండి, చదువు ఎట్లా చదువుకుంటాడో అది వేరే కదా, ఏ హాస్టల్లోనో పెడతారు. ఇన్సెక్యూరిటీస్ తోటే పెరుగుతారు. ఎవరిని నమ్మకపోవటంతో వాళ్ళకి జీవితం పట్ల ఉండే అభిప్రాయాలు సదభిప్రాయాలుగా ఉండవండి. రేపు పెళ్ళిళ్ళు చేసుకుంటే స్పౌస్ని నమ్మరు, భార్యను నమ్మరు, లేదా భర్తను నమ్మరు, వాళ్ళ సంతానం కూడా సరిగ్గా పెరగదు. ఇప్పుడు దీని తొలి దశలోనే అంటే అమ్మా నాన్న అయిన వాళ్ళు పిల్లల ఎదురుగుండా పోట్లాడుకోకుండా ఉండాలి. మొదటిది, మీ మధ్య విభేదాలు ఉంటే విడిగా వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీ దగ్గరున్న బలహీనతల్ని పిల్లల యందు ప్రదర్శించకుండా, వాళ్ళ ముందర ప్రదర్శించకుండా ఉండటానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయాలండి. అంటే వీళ్ళ కోసం మమ్మల్ని నటించమంటారా? పిల్లల కోసం మేము నటించాలా? మా రకంగా మేము ఉండమా అంటే మీ రకంగా మీరు ఎప్పుడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మీరు అమ్మా నాన్న అయ్యాక మీకు ఆ అవకాశం లేదండి. మీరు ఆ అవకాశాన్ని తీసుకున్నారనుకుందాం మీ ఇష్టారాజ్యంగా ఉండటానికి. మీరు ఎలాగో చెడిపోయారు, మీ తర్వాత తరాలని కూడా సక్సెస్ఫుల్గా మీరు పాడు చేసేస్తారు. ప్రపంచాన్ని పాడు చేసే రకరకాల భాగస్వాముల్లో మీరు కూడా ఒక భాగస్వామి అవుతారు. సమాజాన్ని నాశనం చేస్తారు. మీ పిల్లలు సరిగ్గా పెరగరు. మీకున్న విభేదాలని విడిగా పరిష్కరించుకోవటం తెలుసుకోండి. ఉద్యోగాలు లేదా వ్యాపారాలు, డబ్బులు ప్రధానమైనవి, ఆర్థిక సమస్యలు, తర్వాత ఈగోస్. నేను ఒకలా పెరిగాను, నువ్వు అలా నన్ను ఉంచట్లేదు అని స్త్రీలు సాధారణంగా ఆడవాళ్ళ కంప్లైంట్ అలా ఉంటుంది. మా అమ్మ నాన్న నన్ను ఎంతో బాగా చూశారు, నన్ను అంత బాగా నువ్వు చూడట్లేదు అని. అమ్మ నాన్న బాగా చూడడం అంటే పిల్లల మీదే ప్రాణం పెట్టుకునే పేరెంట్స్ కొంతమంది ఉంటారండి. పెళ్ళిళ్ళు చేసుకున్నాక మనం వేరే చోట నాటబడిన మొక్కలు లాంటి వాళ్ళం. మనం స్ట్రగుల్ చేసి నిలబడాలి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కాసి నీళ్ళు పోస్తారు, బాగా ఎండబడుతుంది అనుకోండి, మొదటి 4 రోజులు వాడిపోతుంది మొక్క. కొన్నాళ్ళకి ఏమవుతుంది? ఎలాగోలాగా వేళ్ళు లోపలికి ఊనుకుని నిలబడుతుంది. ఇందులో ఈ నీళ్లు పోసిన వాడి ప్రక్రియ చాలా చిన్నదండి. నీళ్ళు ఒకటే పోస్తాడు. ఈ వేళ్ళు ఊనుకోవటం, బలంగా నిలబడడం, ఎండను తట్టుకోవటం, నీళ్లు సరిపడా తీసుకోవడం అంతా మొక్కదే ప్రయత్నం అండి. మనం కూడా అంతే. ఆడవాళ్ళు ఒక ఇంట్లో నుంచి రెండో ఇంట్లోకి మారినప్పుడు అందులో పాదుకోవటానికి అంటే స్థిరపడి నించోడానికి చాలా టైం పడుతుంది. దానికి పూర్తిగా ప్రయత్నం మన చుట్టుపక్కల వాతావరణమే చేయదు, మనం కూడా చేయాలి. నువ్వు కూడా కొంత సర్దుకోవాలి, కొంత తెలుసుకోవాలి. మనం ఇదివరకు ఉన్న ఎన్వైర్న్మెంట్ వేరు, ఇప్పుడు ఉన్నది వేరు. ఇక్కడ ఉన్న దాన్ని ఓన్ చేసుకోవడానికి
ప్రయత్నించాలి. అక్కడ మనకి బాగా పళ్ళు ఫలాలతోటి నున్నగా అన్నం పెట్టి చక్కగా నోట్లో అన్నం పెట్టే అమ్మ ఉందనుకోండి, ఏది కావాలంటే అది కొనిపెట్టే నాన్న. అమ్మ నాన్న అత్తారింట్లో ఎలా ఉంటారు? అత్త మామ ఉంటారు. వాళ్ళు మన అమ్మ నాన్న కాదు, మన మొగుడికి అమ్మ నాన్న. వాళ్ళు వాడిని చూసుకుంటారు, మన చూడరు, మన కొద్దిగా చూస్తారు. ఆ కొద్ది దాన్ని తీసుకుని నేను ఇక్కడ స్టాండ్ అవుతాను, నేను ఈ ప్లేస్కి వచ్చాను, రేపు నేను కూడా అమ్మనవుతాను, నా పిల్లలకి సరైన స్టాండ్ ఇస్తాను అనే అవగాహనతో ఆడపిల్లలు కనుక ముందుకెళ్తే అప్పుడు మీరు సరిగ్గా కొట్లాడుకోకుండా ఉంటారు. మీరు స్థానాల కోసం పోట్లాడతారు. నాకు సరైన గౌరవం కావాలి, నాకు చాలా రెస్పెక్ట్ కావాలి, లేకపోతే నా మాటే చెల్లాలి ఇక్కడ అంటే మాట చెల్లించుకోవటానికి కానీ గౌరవం తీసుకోవటానికి కానీ సరిపడా స్థాయిని మనం మొదట సంపాదించుకోవాలి. 1వ క్లాస్ కూడా చదవకుండా ₹1,00,000 జీతం వస్తుందండి ఎవరికైనాను సాఫ్ట్వేర్ కంపెనీలో? రాదు. వీడు 1 నుంచి 10 దాకా సరిగ్గా చదివి అందులో 10, 9 మార్కులు తెచ్చి ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఇంజనీరింగు ఏదైనా కోర్సులు అవి చేస్తే ఈ 18 సంవత్సరాలు చచ్చేలా చదివితే బాగా నిలబడితే అప్పుడు ₹1,00,000 జీతం వస్తుంది. 1వ క్లాస్ చదివిన వాడికి ఏమొస్తుందంటే బరువులు మోసే పని చేయించి ₹100 ఇస్తాం. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని తీసుకోగలుగుతావు, నువ్వు ఎంత పని చేస్తావో దానికి తగినదే వస్తుంది. నీకు క్షమత లేకుండా అంటే పని చేయగలిగే శక్తి లేదు, నీ గౌరవాన్ని నిలబెట్టుకునే మనస్తత్వం లేదు, నీకు ఎక్కడి నుంచి గౌరవం వస్తుంది? ముందు వేళ్ళు ఊనుకోవటానికి ఆడపిల్లలు ట్రై చేయాలి అత్తారింట్లో. ఈ ఊనిన వేళ్ల మీద మీ బలం ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత సరిగ్గా చేస్తారు అనే దాని మీదే మీరు ఎంత రెస్పెక్ట్ తీసుకోగలుగుతారు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు దీని మీద కొన్ని కాంట్రవర్సీస్ వస్తాయండి. మీరు అన్నీ ఇలాగే చెప్తారు, నేను బాగుంటాను, మా హస్బెండ్ బాగుండు అంటే ఎవడో దుర్మార్గుడు ఉంటాడండి. అందరూ దుర్మార్గులు అవుతారా? ఎంత చక్కటి ప్రవర్తన ఉన్న స్త్రీలకైనా దుర్మార్గులైన భర్తలు ఉండే అవకాశం ఉంది. ఇక అలాంటి వాళ్ళతోటి మనం చెప్పలేమండి. లోక సహజంగా సాధారణంగా మీరు రెస్పెక్ట్ తీసుకోవడానికి సరిపడా ప్రయత్నం చేసి తీసుకోగలుగుతారు. అప్పుడు మీరు పోట్లాడకుండా ఉండగలుగుతారు. సరి అయిన తల్లిగానో తండ్రిగానో ప్రూవ్ అవ్వగలుగుతారు. పార్ట్నర్ తోటి కూర్చుని సజావుగా మాట్లాడుకోండి. ఇదివరకు ఈ మాట్లాడుకోవటాలు లేవు పాతకాలంలో. ఏదో తండ్రులు సంపాదించేవాళ్ళు, తల్లులు ఇళ్ళు నడిపేవాళ్ళు, ఎట్లా కొట్లా చేతొచ్చినట్టుగా. ఏదో పిల్లల్ని పెంచేవాళ్ళు, అన్నాలుండి పడేసేవాళ్ళు. ఇప్పట్లాగా న్యూట్రిషన్ వాల్యూస్ ఏముందండి? ఏమీ లేవు. బోళ్ళంత డబ్బులు ఉన్నాయి. మా పేరెంట్స్ ఇంట్లో కూడా పొలాలు ఉన్నాయి మాకు, అయినా కూడా పెద్ద న్యూట్రిషన్ వాల్యూస్ ఏం లేవు. 3-4 రకాల కూరలు కాసేవి. దోసకాయలు, పొట్లకాయలు, బీరకాయలు, అరటికాయలు ఒకటి పుష్కలంగా ఉండేవండి. ఈ 4 కూరలు తప్పిస్తే 5వ కూర సంవత్సరానికి 3-4 సార్లు తినేవాళ్ళం మేము. వాటితోటే పెరిగాం. మేము 10 మంది పిల్లలం, అందరం శుభ్రంగానే ఉన్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం. ఆ న్యూట్రిషన్ సరిపోతుంది, అదే చాలు. ప్రధానంగా ఉండవలసింది ఏంటి? సరైన శుభ్రమైన అంటే మంచి ఆలోచనలు కలిగిన వాతావరణం. అది ముందు మీలో పెంపొందించుకుంటే మీరు మీ పిల్లలు ఇవ్వగలుగుతారు. అమ్మ నాన్న కొట్టుకోకుండా ఉండాలంటే మీరు ముందు మాట్లాడుకోండి. పెళ్ళప్పుడే టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకోవాలి. ఇదివరకు అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం ఉంది. అందరూ చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు హౌస్ వైఫ్స్ అయినా 10th, ఇంటర్మీడియటో, డిగ్రీవో, బీటెక్ చదివిన ఆడపిల్లలు బోళ్ళంతమంది ఇళ్లలోనే ఉంటున్నారు. పెద్ద ఉద్యోగాలు సద్యోగాలు చేయకుండా ఇళ్ళు నడిపే క్షమత కలిగే ఉంటున్నారు కదా. మాట్లాడుకోండి. ఇలా పిల్లల ముందు మాట్లాడుకోకూడదు, ఇలా పిల్లల ముందు పోట్లాడకూడదు. మనం అమ్మ నాన్న అయ్యాం, కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుండాలని మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి తెలివి ఉంటే రెండో వాళ్ళని ఆ లైన్లో పెట్టడానికి ట్రై చేయండి. మనం దాన్ని వదిలేసి కొట్లాడుకుని అమ్మని నాన్నని పంచాయతీకి తెస్తే ఈ పంచాయతీ అంతా పిల్లల ముందే జరిగితే పిల్లల మనసులో ఎలాంటి భావాలు కలుగుతాయి? ఎంత ఇన్సెక్యూరిటీ! ఈ ఇన్సెక్యూరిటీని కలిగించద్దు. ముందు మీరు సెక్యూర్డ్గా ఉండాలంటే మొట్టమొదట మిమ్మల్ని మీరు సరిగ్గా బేరీజ్ వేసుకోండి. నేను సరిగా ఉన్నానా? ఆన్ మై పార్ట్ నేను ఓకేనా? ఎప్పుడు అవతల వాళ్ళని తప్పుపడతావు, నువ్వు చేయట్లేదు, నువ్వు సరిగ్గా చూడలేదు. మనం సరిగ్గా ఉన్నామా? మనని మనం సరిగ్గా క్వశ్చన్ చేసుకుని మనని మనం సరిగ్గా అనలైజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సగం సమస్యలు తీరిపోతాయి. అప్పుడు మీరు సరైన పేరెంట్స్గా సరిగ్గా చేయగలుగుతారు, పిల్లలకి మంచి వాతావరణాన్ని ఇవ్వగలుగుతారు. దానివల్ల సరి అయిన సమాజం వస్తుంది. ఇట్లా కొట్లాటల్లోనూ పోట్లాటల్లోనూ లేకపోతే ఆడవాళ్ళదే పై చేయిగా ఉండే ఇళ్లలో చూస్తే పిల్లలు, మగపిల్లలేమో ఆడవాళ్ళని అణిచేయాలని చూస్తారు, ఆడపిల్లలేమో మగవాళ్ళని నమ్మకూడదని నేర్చుకుంటారు. వీళ్ళు ఎట్లా సరైన మనుషులుగా అవుతారండి రేపొద్దున? మీరు కొట్టుకోకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మిమ్మల్ని మీరు సరిగ్గా బేరీజ్ వేసుకోండి.